3 రోజులు మాత్రమే మార్కెట్ ట్రేడింగ్ జరిగే ఈ వారంలో మనం ఏం చేయాలి? వార్ ఎంతవరకు వచ్చింది? మార్కెట్ ఇంకా ఎక్కువ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేదంటే సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉన్నదా? అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన అనాలిసిస్ ఎలా చేయాలి? మన అప్రోచ్ ఎలా ఉండాలనేది మొత్తం మాట్లాడేసుకుందామండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. నా పేరు మౌలి. మీరు ఇంకా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. ఫస్ట్ శుక్రవారం మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి గిఫ్ట్ నిఫ్టీ 22,816 కాదులండి, 22,750లో ఎక్కడో క్లోజ్ అయ్యేట్టు గుర్తు. అంటే మన మార్కెట్ క్లోజ్ అయింది మీద ఒక 50 to 60 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయిందండి. సో పెద్ద నెగిటివిటీ ఏమీ లేదు అనుకున్నాం ఆ టైంకి. బట్ తీరా చూస్తే పెద్ద పెద్ద అప్డేట్స్ వచ్చాయండి. ట్రంప్ పరంగా, ఇరాన్ పరంగా, ఇజ్రాయెల్ పరంగా చాలా పెద్ద పెద్ద అప్డేట్స్ వచ్చాయి. మాట్లాడుకుందాం, వాటి గురించి మాట్లాడుకుందాం. అయితే సోమవారం గురించి మాట్లాడాలి అంటే ఏంటి, రేపు సోమవారం ట్రేడింగ్ గురించి మాట్లాడాలి అంటే టూ మచ్ వాలటిలిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కారణం రేపు మంత్లీ ఎక్స్పైరీ అండి. అదే సార్ నిఫ్టీ తాలూకా ఎక్స్పైరీ మంగళవారం కదా అంటారేమో మీరు. మంగళవారం హాలిడే కదండి. ఈ వారంలో 31st మార్చ్ అంటే మంగళవారం నాడు శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా ట్రేడింగ్ హాలిడే అండి. సో హాలిడే రోజు ఎక్స్పైరీ అయితే ముందు రోజుకి వస్తుంది కదా, 30th మార్చ్న సోమవారం నాడే ఎక్స్పైర్ అవబోతుంది. అండ్ అది మంత్లీ ఎక్స్పైరీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్, ఇదే వారంలో ఫ్రైడే కూడా మార్కెట్ హాలిడే తెలుసు కదా. 3rd ఏప్రిల్ నాడు ఫ్రైడే నాడు గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్ హాలిడే అండి. సో ఈ వీక్ జస్ట్ 3 days మాత్రమే ట్రేడింగ్ ఉంటుంది, మండే, వెడ్నెస్డే, థర్స్డే. ఇలాంటి టైంలో ఎక్కువ సెలవులు ఉండడం మంచిదా చెడ్డదా అనేది తర్వాత రాబోయే అప్డేట్స్ బట్టి ఉంటుందండి. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు అసలు ఇప్పుడు వార్ తాలూకా సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఓకే కదా. మన గ్రాఫిక్స్ సహాయంతో చూస్తే ఫస్ట్ వార్ స్టార్ట్ అయ్యి 4 weeks అయిపోతుందండి. ట్రంప్ గారు ఏం చెప్పారు, అప్పుడు 4-5 వారాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో ఈ వీక్ మేబీ ఆయనకి చిన్న ప్రెషర్ ఉంటే ఉండొచ్చేమో, బట్ సిచ్యువేషన్స్ అయితే అలాగ లేదులేండి. ఇప్పుడు మార్కెట్లో వస్తున్న న్యూస్ ఏంటంటే యూఎస్ ఒక 850 మిజైల్స్ ఫైర్ చేసిందంట ఇరాన్ మీద ఇప్పటికొచ్చి. అంటే 9 years తాలూకు ప్రొడక్షన్ అండి అది. సో ఇంకా ఎంత మిజైల్స్ ఉన్నాయి, ఎంత స్ట్రెంత్ ఉన్నది ఏంటి అనేది చూస్తూ ఉండాలి. అండ్ అలాగే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ముందు వారం నుంచి ఏంటంటే ట్రంప్ ఒక 5 days ఛాన్స్ ఇస్తున్నాం ఇరాన్కి, ఒక 10 days ఛాన్స్ ఇస్తున్నాం ఇరాన్కి అనుకుంటూ వచ్చినప్పుడు చాలామంది ఎనలిస్టులు ఏం చెప్పారు, ట్రంప్ టైం తీసుకుంటున్నాడు, ఇలా ఏవో మాటలు చెప్పి కొంచెం కామప్ చేసుకొని ఈ లోపల ట్రంప్ తన ట్రూప్స్ని, మిలిటరీ వాళ్ళని, నేవల్ వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ మెల్లిగా మోహరించుకుంటూ వస్తున్నాడు అని చెప్పి అనుకున్నారు కదా. మ్యాక్సిమం దాని తాలూకు కన్ఫర్మేషన్ తెలిసే వారం అండి ఇది. ఎందుకంటే యుఎస్ కొత్తగా 3,500 ఎక్స్ట్రా మెరైన్ సేలియర్స్ని అండ్ అలాగే ఒక 50,000 50,000 మంది ట్రూప్స్ని, గ్రౌండ్ ట్రూప్స్ని, ఈ ఎక్స్ట్రా ఫోర్స్ని మోహరిస్తున్నారు. అండ్ ముందుగా ఈ కర్గ్ ఐలాండ్ని దీన్ని ఆక్రమించుకోవడానికి ప్లాన్ చేసే ఛాన్స్ ఉన్నది అని చెప్పి చాలామంది అంటున్నారండి. అబ్బా, మోహరించుకోవడం, ఆక్రమించుకోవడం, ఇలా పెద్ద పెద్ద పదాలు వచ్చేస్తున్నాయి నోట్లోంచి. మేబీ నేను కూడా ఒక న్యూస్ ఛానల్ యాంకర్ అయిపోవచ్చేమో. సరే, ఎనీవేస్ ఈ కర్గ్ ఐలాండ్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏంటి అక్కడ క్రూడ్ పరంగా చూసుకున్నా, గ్యాస్ పరంగా చూసుకున్నా చాలా మట్టుకు ఇరాన్ తాలూకా స్టోరేజ్ అక్కడ ఉంటుందని చెప్పి అనుకున్నాం కదా. సో ఈ వారం తెలుస్తుందండి అక్కడ ఏం జరుగుతుంది ఏంటనే తెలుసు. నా ఒక్కొక్క సీనియర్ లీడర్ ఏం చెప్తున్నారు ఏంటనేది చూస్తే, ట్రంప్ ఏం చెప్తున్నారు, ఆల్మోస్ట్ లైక్ ఒక 90% క్యాపబిలిటీస్ని మేము హిట్ చేసేసాం, ఇరాన్ని ఒక 90% మేము డిస్టర్బ్ చేసేసాం అని చెప్పి అంటున్నారు. అండ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఒక 50,000 అడిషనల్ ట్రూప్ అలా పెట్టుకొని మొత్తం మీద ఇరాన్లోకి దిగి ఒక్కొక్కటిగా ఏరియా ఆక్రమించుకొని వెళ్తుంటారు అనమాట. అంటే ఇరాన్లోకి ఆన్ ఫుడ్ దిగబోతున్నారు. దానికి ఇరాన్ ఏం చెప్తుంది, వెల్కమ్ టు హెల్ అని చెప్తుంది. అండ్ నిజంగా నా పరంగా కూడా నేనైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. నిజంగా ట్రంప్ తన ట్రూప్స్ని ఆన్ ల్యాండ్ పంపిస్తే అక్కడ ఎలాంటి సర్ప్రైజ్ రానుంది, ఆ ట్రూప్స్ని ఈ ఇరాన్ వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు ఏంటి అనేది చూడాల్సి వస్తుందండి. అండ్ అలాగే ఇరాన్ తాలూకా ఫారెన్ మినిస్ట్రీ ఏం చెప్తున్నారంటే, యూఎస్ మిగతా కంట్రీస్ అందరికీ ఫాల్స్ ప్రామిసెస్ చేసి లేదంటే ఇరాన్ని తక్కువ చేసి మాట్లాడి మొత్తం మీద వాళ్ళని కూడా వార్లోకి లావుతున్నారు అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు జనరల్గా జియో పొలిటికల్ అనలిస్టుల తాలూకా మాటలు బట్టి చూస్తే యూఎస్ అసెట్ చెప్పాం కదా, చాలా ఎక్కువ మిసైల్స్ అనేది వాడేసింది అనమాట. సో ఇప్పుడు కొంచెం వరీ అవుతున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ చైనాకి తైవాన్కి మధ్య వార్ ఏమైనా వచ్చింది అనుకోండి, అప్పుడు యూఎస్ దగ్గర సరిపడే మిసైల్స్ అని, స్టాక్ పైల్స్ అని ఇలాంటివి ఉండవు కదా. సరే, ఎనీవే నేను డే 1 ఏం చెప్పానంటే, మీరు ఒకవేళ ఈ వార్ ఏం జరుగుతుంది అనే న్యూస్ ఫాలో అవ్వలేకపోతే సింపుల్గా ఒకటి ఫాలో అవ్వండి. ఏంటి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ని ఫాలో అవ్వండి చాలు. అవి ఎక్కడ ఉన్నాయండి? ఆ క్రూడ్ ఆయిల్ పరంగా మాట్లాడాలి అంటే చూడండి, WTI క్రూడ్ 99.46, 5.46% పెరిగిందండి శుక్రవారం నాడు. అండ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అయితే $114కి వెళ్ళింది. ఇదైతే 6.30% పెరిగింది ఇప్పటికి. సో క్రూడ్ పరంగా మాట్లాడాలి అంటే జియో పాలిటిక్స్ కొంచెం వేడిలోనే ఉన్నట్టండి. అయితే బిట్ కాయిన్ చూస్తే, రిస్క్ ఆన్ మోడ్ తాలూకు సెంటిమెంట్ చూపించే బిట్ కాయిన్ చూస్తే ఇది మరీ ఎక్కువ ఫాలో అవ్వలేదు. ఇన్ఫాక్ట్ కొంచెం పెరిగింది కూడా ఇవాళ అయితే. ఇది తెలుసు కదా మీకు, 24 hours ట్రేడ్ అవుతూ ఉంటుందని. సో నేను అంటుంది ఏంటంటే, మేబీ అంటే ఒక చిన్న హోప్ ఏంటంటే, మేబీ మార్కెట్ వీటన్నిటినీ ఫ్యాక్టరింగ్ చేసేసుకొని కూర్చుందేమో. సో ఇక్కడ పెద్ద సర్ప్రైజెస్ లేవేమో, సో పెద్ద క్రాష్ రాకపోవచ్చేమో అనే ఒక చిన్న హోప్ ఉన్నదండి. అదే రేపు ఆ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉన్నది కాబట్టి రేపటి మీద పెద్ద కన్విక్షన్ అనేది తెచ్చుకోలేము. బట్ బుధవారం మార్కెట్ కోసం అయితే మాత్రం మనం కొంచెం మాట్లాడుకుందాం. మంగళవారం వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం అండి. ఓకే కదా.
సరే ఎనీవేస్ ఈ క్రూడ్ ఆయిల్ పరంగా మాట్లాడాలి అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. ఇదేంటి ఈ ప్లేస్ ఏంటి? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. నౌ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏం చేశారంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే క్రూడ్ ఆయిల్ని ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారానే కాకుండా ఇక్కడ నుంచి ఈ చివరికి ఈ ల్యాండ్ మొత్తం తీసుకొని ఈ చివరికి ఒక పైప్ లైన్ వేసుకున్నారనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవో వస్తాయని చెప్పి పైప్ లైన్ వేసుకున్నారు. ఇక్కడ ఈ రూట్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉన్నదో 20 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ట్రావెల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఏరియా ఇది. నౌ ఈ పైప్ లైన్ ఏదైతే ఉన్నదో ఇది 7 మిలియన్ బ్యారెల్స్ పర్ డే పంప్ చేయగలిగే కెపాసిటీ ఉన్న పైప్ లైన్ అండి. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ వరకు ఒక 7 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసుకోవచ్చు అనమాట బయటికి. షిప్స్ ద్వారా ఇలా బయట తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇండియాకి, చైనాకి, ఎక్కడ కావాలంటే అక్కడ పంపించుకుంటూ ఉండొచ్చు. నౌ ఈ రూట్ ద్వారా ఇప్పుడు కొంచెం షిప్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమవుతుందా లేదా? అయితే ఇక్కడ చూడండి, ఈ ఏరియా దగ్గర ఇరాన్ వాళ్ళు ఎలాగ కంట్రోల్ చేస్తున్నారో ఇక్కడ కూడా అండి ఈ ఏరియా ఏదైతే ఉన్నదో చూడండి, దాన్నే ఇంకొక స్ట్రేట్ బాబ్ ఆల్ మండబ్ స్ట్రేట్ ఇది అంటారు. చూడండి ఇక్కడ ఉన్నది కదా, ఈ ఏరియాలో కూడా ఇరాన్ వాళ్ళకి సంబంధించిన యమన్ అని చెప్పి ఆ గ్యాంగ్ కూడా దాడి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఎలాగైతే కంట్రోల్లో పెట్టుకున్నారో ఈ స్ట్రేట్ని కూడా కంట్రోల్లో పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారండి. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే ఈ క్రూడ్ ఆయిల్కి ఇంకా ఎక్కువ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నౌ ఇంకొక విషయం, సరే ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి, లేదంటే ఎక్కడి నుంచో మొత్తం అంతా ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి క్రూడ్ ఆయిల్ అయితే సరఫరా చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ గ్యాస్ని మాత్రం ఆ టైప్ సరఫరా చేయలేమండి. ఈ గ్యాస్ మాత్రం ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారానే బయటకు రావాలి. గుర్తుంటుంది కదండి, మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్గా అయినా సరే, లేదంటే ఈ రూట్స్ పరంగా అయినా సరే, ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అవన్నీ ఉన్నాయండి నెక్స్ట్ వీక్ కోసం అయితే. సో బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అండ్ వాటిని ఎక్కువగా ట్రాక్ చేస్తూ ఉండండి. ఆ ప్లేసెస్లో ఏమవుతున్నాయి ఏంటనేది ట్రాక్ చేస్తూ ఉండండి. మనం కూడా మన టెలిగ్రామ్ ఛానల్లోనే లేకపోతే వీడియోస్ పరంగా అప్డేట్ చేసుకుంటూ ఉందామండి. ఇలా లైవ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అని, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తున్న మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. రూపాయి తెలుగు అఫీషియల్ అండి మన టెలిగ్రామ్ ఛానల్. అయితే టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి డైరెక్ట్గా రూపాయి తెలుగు అఫీషియల్ అని సెర్చ్ చేస్తే బోలెడ్ ఫేక్ ఛానల్స్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే కదా, సో మీరు ఏం చేస్తారంటే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉన్నదండి. ఈ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకే కదా, అండ్ అలాగే మేము ఫైర్స్ని ప్రమోట్ చేస్తున్నామని తెలుసు కదా, మీ ఫైర్స్ తాలూకా కొత్త ఫీచర్స్ అని, టూల్స్ అని, ఇలాంటివన్నీ మీకు అప్డేట్ చేసుకుంటూ వస్తాం. సో ఇలాంటి మంచి ఫీచర్స్ అని, టూల్స్ అని ఇస్తున్న మన ఫైర్స్లో మీ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మా లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. రైట్, మొన్న ఈ ఇమేజ్ ఓపెన్ చేసుకొని మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం. ఈ లోపల ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ పెరిగిపోతుందని చెప్పి చూసేసరికి అదేదో గుడ్ న్యూస్ అని చెప్పి దాని మీద మనం డైవర్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ ప్రెషర్స్ అనేది, నెగిటివ్ ప్రెషర్స్ అనేది అలా కనబడుతున్నాయి కాబట్టి ఈ ఇమేజ్ ఒకసారి చూడండి. మీకు చెప్పొచ్చేది ఏంటంటే, మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు అండ్ పోర్ట్ఫోలియో కంటిన్యూస్గా ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ బాధ వస్తుందండి, తర్వాత కోపం వస్తుంది, లాస్ట్లో భయం వేస్తుంది. నా బాధ ఎప్పుడు అనిపిస్తుంది చెప్పండి? ఒక టైప్ ఆఫ్ రిగ్రెట్ అనమాట. అంతే కదా, అనవసరంగా మార్కెట్లోకి ఎందుకు వచ్చాను, లేదంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సిందే, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఈ స్టేజ్లో. నెక్స్ట్ 2 కోపం వస్తుంటుంది. ఈ స్టేజ్లో ఏంటంటే ఇంక ఎక్కువ రోజులు అయిపోతూ ఉంటుంది అన్నమాట. మార్కెట్ ఫాలో అవుతూ ఉంటుంది. సరే ఎంతవరకు పడింది కదా, ఇంకా పెరిగితే బాగున్న టైంలో ట్రంప్ ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు, ఇరాన్ వాళ్ళు ఏదో చేస్తారు, లేదంటే మోడీ ఏదో స్టేట్మెంట్ ఇస్తారు. సో ఇవన్నీ కోపం వచ్చేస్తుంటుంది అనమాట. ఇంకెంత పడేస్తారా మార్కెట్ని, అది ఇది అని చెప్పి. ఓకే కదా, బట్ ఈ భయం ఏదైతే ఉన్నదో, భయం ఎప్పుడు వస్తుందండి చెప్పండి? ఇప్పుడు మీ దగ్గర ఓవర్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఈ భయం అనేది వస్తుంది. అంటే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మీ మొత్తం టోటల్ పోర్ట్ఫోలియో అంతా కలిపి ఒక 10 lakhs అనుకోండి. టోటల్ పోర్ట్ఫోలియో అంటే నా అర్థం ఏంటంటే, ఇప్పుడు మీ తాతల నుంచి లేకపోతే పైనుంచి వచ్చే ఆస్తి అంతా పక్కన పెట్టేసి మీరు ఇప్పుడు వరకు ఎంత సంపాదించుకున్నారు, ఎంత డబ్బులు దాచుకున్నారు అనేది ఫర్ సపోజ్ ఒక 10 లక్షలు అయితే, మీరు ఈ 10 లక్షలు ఏం చేస్తారండి? కొంత ఎఫ్డి పెట్టుకోవడం, కొంత గోల్డ్లో పెట్టుకోవడం, కొంత సేవింగ్స్ బ్యాంక్లో ఉంచడం, అండ్ అలాగే ఇంకొంత స్టాక్ మార్కెట్లో పెట్టడం, ఇలా చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. నా ఈ 10 లక్షల్లో మీరు ఒకవేళ 3 లక్షలు మాత్రమే, లేదు అంటే ఒక 4 లక్షలు మాత్రమే స్టాక్ మార్కెట్లో పెట్టారనుకోండి, ఇంత మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మీకు భయం అనిపిస్తుందా? ఓకే, ఆ కోపం, బాధ ఇక్కడి వరకు వచ్చి ఆగిపోవచ్చు. లేదు, మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని, 10 లక్షలు మొత్తాన్ని మీరు స్టాక్ మార్కెట్లో పెట్టేస్తే అక్కడ మీకు భయం వేయచ్చండి. మొత్తం పోర్ట్ఫోలియో పడిపోతుంది, ఇంకెక్కడ క్వశ్చన్ దొరకట్లేదు, అది ఇది అని చెప్పి. ఈ బాధ, కోపం అనేది ఫస్ట్ 2 రోజుల్లో పోతుంది, భయం అనేది స్టార్ట్ అవుతుంది మీకు. అవునా కదా. అండ్ సెకండ్ థింగ్, సరే అలా కాకుండా కొంత మీరు డబ్బులు పెడుతున్నారు స్టాక్ మార్కెట్లో, బట్ ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అని ఇలాంటివి అంటే ఎలాగో బాగా ఫాలో అయిపోయింది కాబట్టి ఇంకెక్కడి నుంచి పెరుగుతుంది, బాటమ్ ఫిషింగ్ అవుతుంది. సో పెరుగుతున్నప్పుడు ఒక 10% పెరిగితే ఆ 10% మనం ఎందుకు తీసుకోవడం, దాంట్లో 50% మనకి ప్రాఫిట్ వచ్చేటట్టు 5 times మార్జిన్ తీసుకుందాం అని చెప్పి. అంటే నేను అంటుంది ఏంటంటే, లివరేజ్డ్ పొజిషన్స్ తీసుకునేటప్పుడు మీకు భయం ఇంకా పెరుగుతుందండి. ఆర్ఎల్స్ ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడండి, 3:30కి మార్కెట్ క్లోజ్ అయిపోయినా సరే ప్రశాంతంగా ఉంటారు. గిఫ్ట్ నిఫ్టీ కొంచెం పెరిగితే కాల్ ఆప్షన్ తీసుకున్నాడు హ్యాపీగా ఉంటాడు, పుట్ ఆప్షన్ తీసుకున్నాడు బాధపడుతూ ఉంటాడు. మళ్ళీ 8:30కి ఏమవుతుంది, 9 గంటలకు ఏమవుతుంది, 11 గంటలకు ఏమవుతుంది, 2:30 క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు అలారం పెట్టుకొని చూసుకోవడం, పొద్దున్న తొందరగా లెగిసిపోయి గిఫ్ట్ నిఫ్టీ ఎప్పుడు ఓపెన్ అవుతుందని చూసుకోవడం, ఇంక ఇలాంటివన్నీ చేసుకుంటే మీకు భయం, ఆ ట్రాజడీ ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి.
సో నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ ఒక ₹1,00,000 ఓపెన్ పొజిషన్ ఉంటే నేను ఫుల్ టెన్షన్ పడిపోతానేమో, భయమేస్తదేమో. మీకు ఒక 10,00,000 ఓపెన్ పొజిషన్ ఉంటే అప్పుడు భయమేస్తదేమో. అంటే ఆ నెట్ వర్త్ బట్టి, ఎక్స్‌పీరియన్స్ బట్టి, టోటల్ పోర్ట్‌ఫోలియో బట్టి ఇలా చాలా ఉంటూ ఉంటాయండి. సో మీ కంఫర్టబుల్ ఫిగర్ ఏంటనేది చూడండి. స్టాక్ మార్కెట్‌లో ఎంత డబ్బులు పెట్టడం కంఫర్టబుల్లో చూసుకోండి. ఎఫ్ఎన్ఓ పొజిషన్స్ ఎంత వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం కంఫర్టబుల్లో ఇలా చూసుకుంటూ ఉండండి. అదే కదా! దాన్ని బట్టే వెళ్తూ ఉన్నారనుకోండి, మీరు ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ రూల్స్ ఫాలో అవుతున్నట్టనమాట. సరే, ఇంకా ఈ వీక్ మార్కెట్స్ కోసం వచ్చేసరికి ట్యూస్డే అండ్ ఫ్రైడే 2 రోజులు మార్కెట్ ట్రేడింగ్ హాలిడే. మండే, వెడ్నెస్డే, థర్స్‌డే 3 రోజులు మాత్రమే ట్రేడింగ్ జరుగుతదండి. అది గుర్తుపెట్టుకోండి మీరు. క్రూడ్ ఆయిల్‌ని ఎంతలా ఫాలో అవుతున్నారో ఈ రూపీని కూడా అంతలా ఫాలో అవుతూ ఉండాలండి మీరు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో 11% డ్రాప్ అయింది రూపీ. మామూలుగా మనం ఏం చెప్పుకున్నామండి, ఇన్ థియరీగా యూఎస్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్స్‌కి, ఇండియా తాలూకా ఇంట్రెస్ట్ రేట్స్‌కి ఒక 2.5% అలా కొంచెం వ్యత్యాసం ఉంటది కాబట్టి, ఇన్ థియరిటికల్‌గా చూసుకుంటే ఒక 2.5% అలా డిప్రిషియేట్ అవుతూ ఉండాలి ప్రతి సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఎంత అయింది, లాస్ట్ ఇయర్ ఎంత అనేది కూడా యాడ్ చేసుకోవాలండి అనాలిసిస్‌కి. బట్ ఈ ఇయర్ అయితే 11% ఫాలో అయిందండి. సో జనరల్‌గా చూసుకుంటే ఇప్పుడు ఒకవేళ మార్కెట్ సిట్యుయేషన్స్ అంతా సెటరేట్ అయిపోతే ఇంకొక 2-3 సంవత్సరాల వరకు రూపీ అంతలా ఎక్కువ డిప్రిషియేట్ అవ్వకూడదు. ఇప్పుడు అంతా సెటరేట్ అయిపోతే. ఎందుకంటే లాంగ్ టర్మ్ పరంగా 2.5% అండి. షార్ట్ టర్మ్‌లో 11% డ్రాప్ అయిపోయింది కాబట్టి ఇంకొక 2-3 సంవత్సరాలు కొంచెం సైడ్ లైన్స్‌లో తిరిగే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయన్నమాట. సో అది అలా మార్కెట్ ఆలోచించే ఛాన్స్ ఉన్నది. లేదు ఆ లాంగ్ టర్మ్ అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు షార్ట్ టర్మ్‌లో ఇంకా ఈ క్రూడ్ ఆయిల్ పెరుగుతూ వెళ్తుంది. రేపొద్దున $120 దాని తర్వాత $150 అయిపోవచ్చు. సో ఇంపోర్ట్ బిల్ బాగా పెరుగుతూ ఉంటుంది. అందుకని రూపీ ఎక్కువ వీకెన్ అవుతుందని చెప్పి రూపీ తాలూకా ఫ్యూచర్స్ ఫాలో అవ్వచ్చు. ఏదైనా సరే రూపీ అనేది ఎక్కువ ఫోకస్‌లో ఉండబోతుందండి. ఈ వీక్ కూడా ఎక్కువ ఫోకస్‌లో ఉండబోతుంది. అండ్ దాని మీద కూడా మార్కెట్స్ డిపెండ్ అవ్వనున్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ పరంగా చూసినా సరే చాలా వరకు రూపీని కొంచెం బేస్ చేసి, అంటే వాళ్ళు ఏం చేస్తారు, డాలర్స్ అమ్ముతూ ఉంటారు. డాలర్స్ అమ్మి రూపీ కొంటూ ఉంటారు. సో దానివల్ల రూపీకి కొంచెం స్ట్రెంత్ యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. బట్ ఇప్పుడు చాలా వరకు డాలర్స్ అమ్ముకుంటూ వచ్చారండి. ఇప్పుడు క్యాపిటల్ రిజర్వ్స్ అని చెప్పి ఉంటాయి. డాలర్స్లో మన దగ్గర రిజర్వ్స్ ఉండాలన్నమాట. సో రేపు పొద్దున ఎప్పుడే మళ్ళీ డాలర్స్ కొనాలి కదా. డాలర్స్ కొనాలంటే రూపీ అమ్మాలి కదా. ఒకవేళ అప్పటికి బాగా నెగిటివ్లో ఉండి అండ్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా రూపీ అమ్ముతూ ఉంటే ఇంకా ఎక్కువ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవునా కదా. సో ఈ రూపీ అనేది చాలా ఫోకస్లో ఉండబోతుందండి. ఏం జరుగుతుంది ఏంటనేది చాలా అన్సర్టన్గా ఉన్నది. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ మార్చ్ 1 నుంచి ఆటో సేల్స్ తాలూకా డేటా స్టార్ట్ అవుతుంది. జీడిపి తాలూకా డేటా అనుకోండి, జీఎస్టీ కలెక్షన్స్ అనుకోండి, మనకి ఎక్స్పోర్ట్ ఎంత చేసాము, ఇంపోర్ట్ ఎంత చేసుకున్నాం, ఇలాంటివన్నీ డేటా వస్తూ ఉంటుంది కదా. అంతేగా, ఏప్రిల్ 1 నుంచి డేటా ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఫిబ్రవరి 28నే వార్ స్టార్ట్ అయిపోయింది. సో మార్చ్ మొత్తం బాగోదని ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా తక్కువ నంబర్స్ అవి వచ్చాయనుకోండి, లేదంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా వీక్ నెంబర్స్ వచ్చాయనుకోండి, మార్కెట్ ఎక్కువ పానిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవునా కదా. సో ఇక్కడ నుంచి వచ్చే డేటా ఇవన్నీ చూసుకుంటూ ఉండడం ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఆ నెంబర్స్ పరంగా చూస్తే ఆటో సేల్స్ తాలూకా డేటా వస్తుంది, ఫిజికల్ డెఫిసిట్ తాలూకా డేటా ఒకటి వస్తుంది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తాలూకా డేటా అని, పిఎంఐ తాలూకా డేటా అని, బ్యాంక్ లోన్ గ్రోత్ తాలూకా డేటా అని, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి. సో ఈ వీక్ ఎకనామిక్ క్యాలెండర్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా గ్లోబల్ పరంగా మాట్లాడాలంటే యూఎస్ తాలూకా నాన్ ఫార్మ్ పే రోల్స్ అని, దీనివల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడు కట్ చేస్తారు ఏంటనే తెలుస్తూ ఉంటుంది. అలాగే చైనా తాలూకా పిఎంఐ డేటా ఒకటి వస్తుంది, అండ్ అలాగే యూరో తాలూకా ఇన్ఫ్లేషన్ డేటా అని, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి ఈ వీక్. ఈ విషయం చూడండి, నేనేం చేశానంటే నవంబర్ ఆ టైంలోనే సమ్మర్ తాలూకా షాపింగ్ చేసేసాను. అంటే ఏంటి, ఏసీలు కొనడం, కూలర్ కొనడం కాదు. అప్పుడు ఈ కూలర్ స్టాక్స్ ఉన్నాయి కదండి, సింఫనీ అని చెప్పి ఇలా స్టాక్స్ ఉన్నాయి కదా, ఇవి బాగా ఫాలో అయ్యాయి. ఎందుకంటే దాని ముందు సమ్మర్లో ఏంటంటే రెయిన్ఫాల్ చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది కాబట్టి, అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన వల్ల ఏంటంటే ఇన్వెంటరీస్ బాగా పైలప్ అయిపోయాయి అనమాట. సో ఆ ఇన్వెంటరీస్ ఎక్కువ పైలప్ అయిపోవడం వల్ల స్టాక్ ప్రైసెస్ బాగా ఫాలో అవుకుంటూ వచ్చాయండి. నేనేమనుకున్నాను, ఈ సంవత్సరం కొంచెం సమ్మర్ గట్టిగా ఉంటుంది, అండ్ అలాగే ఈ అన్నిటి వల్ల ఏంటంటే ఆ ఇన్వెంటరీ అదే క్లియర్ అవుతుంది, అండ్ అలాగే వీళ్ళు కొంచెం ప్రైసెస్ కూడా పెంచే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మార్జిన్ బాగుంటుంది, అది ఇది అనుకొని సింఫనీ అని కొన్ని స్టాక్స్ కొన్నాను అనమాట. సమ్మర్ రిలేటెడ్ షాపింగ్ ఏదైతే ఉన్నదో అప్లై చేస్తాను. బట్ ఇప్పుడైతే ఆ సమ్మర్ రిలేటెడ్ థీమ్ అయితే నడిచే ఛాన్సెస్ తక్కువే కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఒకటి, ఈ వార్ తాలూకు ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో ఇది ఒకటి ఉంటుంది. అయితే అది సెంటిమెంట్ పరంగా. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు నిజంగా ఏసీ తాలూకా సేల్స్ బాగా పెరిగిపోయాయి అనుకోండి, లేదంటే కూలర్ తాలూకా సేల్స్ బాగా పెరిగిపోయాయి అనుకోండి, దానివల్ల ఏమవ్వాలి, ఈ స్టాక్స్ పెరగాలి, కొంచెం ఆ సెంటిమెంట్స్ వల్ల పెరగాలి. బట్ ఈ వార్ తాలూకా సెంటిమెంట్స్ వల్ల అవి ఎక్కువ పెరగలేదు అనుకోండి, సో సమ్మర్లో పెరగలేదు కాబట్టి ఇంక తర్వాత పెరగవా అంటే అలాగేం లేదు కదా. తర్వాత నెంబర్స్ అవి వస్తాయి కదా, ఫైనాన్షియల్ నెంబర్స్ వస్తాయి, లేదంటే క్వార్టర్లీ నెంబర్స్ వస్తాయి, అప్పటికైనా మార్కెట్ కొంచెం గుర్తుపెట్టుకొని పెంచుకుంటూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, అఫ్కోర్స్ ఈ నెగిటివ్ సెంటిమెంట్స్ వల్ల ఇప్పుడు కొంచెం పెరగట్లేదు, సమ్మర్ తాలూకా థీమ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో పెరగట్లేదు. బట్ లాంగ్ టర్మ్గా కూడా ఈ సమ్మర్లో వీటి సేల్స్ అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటూ ఉండాలండి. ఇదే కాకుండా కూల్ డ్రింక్స్ అని, వాటర్స్ అని, ప్లాస్టిక్ క్యాప్స్ అని, కార్టూన్స్ అని, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. అయితే వీటిని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే, యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే వీటికి ఒకవైపు చూసుకుంటే మార్జిన్స్ తగ్గుతున్నాయండి, ఎందుకంటే కాస్ట్ పెరుగుతున్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం అనుకోండి, లేదంటే రూపీ తాలూకా వాల్యూ పడడం అనుకోండి, వీటి వల్ల ఏంటంటే కాస్ట్ కొంచెం పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ సమ్మర్ సీజన్ మీద ఎవరైతే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారో
వాళ్ళకి ఒక హిట్ వచ్చిందండి. ఏంటంటే నార్త్ ఇండియాలో అలాగే మన పరంగా చూసుకున్నా సరే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రెయిన్స్ కొన్ని పడ్డాయి. గుర్తున్నాయా లేదా? సో, ఇప్పుడు వారంలో ఒక 2, 3 రోజులు రెయిన్స్ గట్టిగా పడ్డాయనుకోండి. ఆ వారం మొత్తం కన్జంప్షన్ దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు? సెంటిమెంట్స్ అండి. వర్షం పడిపోయింది కదా! సరే ఇప్పుడు ఇంకొక నెల మనం ఓపిక పడితే ఈ సమ్మర్ ఎళ్ళిపోతది. నెక్స్ట్ సమ్మర్ మనం చూసుకుందాంలే అని చెప్పి సెంటిమెంట్స్ రావచ్చు. సో, ఒకటి వార్ తాలూకా ఇంపాక్ట్ వల్ల ఈ ఏసీ అని, కూలర్ అని వీటికి మార్జిన్స్ తగ్గుతున్నాయి. అండ్ 2 అన్‌ఎక్స్‌పెక్టెడ్ రెయిన్ ఫాల్స్ వల్ల కూడా వీటి కొంచెం సేల్స్ అనేవి తగ్గాయండి. సో, ఇప్పుడు నెక్స్ట్ చూడాలి ఏప్రిల్‌లో దీని తాలూకా సమ్మర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అండ్ ఎప్పుడు వర్షాలు పడొచ్చు. ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డేటా ఏవైతే ఉన్నాయో దీని మీద కూడా ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాయి ఈ స్టాక్స్ అనేది. ఓకే కదా! సో, నేనంటుంది ఏంటంటే ఈ సమ్మర్ థీమ్ పరంగా చెప్పాలంటే వెయిట్ అండ్ వాచ్ మోడ్‌లో ఉండడం బెస్ట్ అండి. ఈ సమ్మర్‌కి పెద్ద ఛాన్స్ వచ్చేటట్టు లేదు. చూద్దాం డేటా ఎలా వస్తుంటది ఏంటి అనేది చూసుకుంటూ ఉందాం. ఓకే కదా! ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కూడా మీకు యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ 2 కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వి ఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రిసర్చ్ చేసుకోండి. లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.